ఏండోయ్! యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మన వ్లాగ్ వీడియో ఏమిటంటే పెసరపప్పు పొన్నగంటాకు కూరండి. అంటే పొన్నగంటాకు కంటికి చూపుకి చాలా మంచిది అంటారు కదా. ఇప్పుడు సమ్మర్ కదండి, పెసరపప్పు చలవ కదా, అందుకని ఈ రెండు కలిపి కూర చేస్తున్నానండి. ఈ పొన్నగంటాకు ఎక్కడిదంటే అండి, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే చూడడానికి అక్కడ పక్కన బోల్డ్ ఆకు వచ్చిందండి. సర్లే ఫ్రెష్గా ఉంది కదా అని తీసుకొచ్చి శుభ్రంగా కడిగి ఇదిగోండి కూర చేస్తున్నానండి. ఆ పప్పులోకి ఒక కప్పు పెసరపప్పు వేసానండి. దానిలోకి ఒక టమాటో, ఓ 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ కలిపండి కోసి పక్కన పెట్టుకున్నానండి. పప్పు ఏమో కడిగేసి ఒక అరగంట నానబెట్టుకున్నాం అనుకోండి, త్వరగా ఉడికిపోద్ది అనమాట. ఈ పప్పు వండుకునేటప్పుడు కుక్కర్లో పెట్టుకోకూడదండి. ఇలా విడిగా వండుకుంటేనే దాని టేస్ట్ అండి. పప్పు సగం ఉడికిందండి. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు ముందు వేసేసి పైన ఆకుకూర కూడా వేసి మూత పెట్టానండి. ఇది కొంచెం ఉడికాక అప్పుడు కారం, ఉప్పు అవి వేసుకుందాం. ఇంతకీ ఈ చూపు కంటండి పొన్నగంటాకు చాలా మంచిదండి. మనకి సిటీస్లో అయితే ఆకుకూరలు అమ్ముతారు కానండి, పల్లెటూరులో అయితే అండి పొలం గట్ల మీద, బోదుగట్ల మీద బోల్డ్ అంత ఆకు ఉంటుందండి. మనకైతే కొనుక్కోవాలి. అక్కడ అనుకోండి ఫ్రీగానే వస్తుంది ఆకు. కానీ తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోవాలంటే చాలా కష్టం అండి. అందుకనే జనాలు పనికి కొంచెం భయపడిపోయండి సులువుగా అయిపోయే చూసుకుంటున్నారు కానండి, ఇలాంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలు బోల్డ్ అని మన చుట్టుపక్కలే ఉంటాయండి. అన్నీ కొనుక్కునే దాని మీదే ఆధారపడిపోతున్నాం మనం. ఇప్పుడు పప్పు ఉడికిపోయాకండి కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకొంచెంసేపు ఉడకబెట్టానండి. దాంట్లో కొంచెం టేస్ట్ కోసం కూసంత చింతపండు వేసానండి. పప్పు వండుకున్నప్పుడండి తాలింపే దాని ముఖ్యం అండి. ఎలా అంటే పప్పు తాలింపుకండి ఎప్పుడూను ఇంగువ మాత్రం తప్పనిసరి అండి. ఉంటే ఇంట్లో నెయ్యి కూడా వేసుకోవచ్చండి. ఈసారి ఈసారి ఏముందిలేండి, పప్పు వండినప్పుడు నా దగ్గర ఊరమిరపకాయలు కనుక ఉన్నాయనుకోండి, తాలింపులో తప్పకుండా వేస్తానండి. ఎందుకంటే విడిగా కూడా వాటిని వేపుకొని తినొచ్చు, కానీ తాలింపులో వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. పప్పులోను కొంచెం నానుతుంది కదా, ఆ టేస్ట్ ఈ టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మీ దగ్గర ఎప్పుడైనా ఉంటే కనుక అలా ట్రై చేయండి. తాలింపు సరుకులన్నీ వేసేసుకున్నాకండి ఊరమిరపకాయలు కూడా ఒక 4 తుంచేసి వేసేసానండి. అది బాగా వేగాక ఇంగ వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని చక్కగా అలాగా ఏగే బాగా ఏగేలాగా వేపుకొని తాలింపు పెట్టుకుంటేనండి అసలు పప్పు టేస్ట్ మీరు 2 రోజుల దాకా మర్చిపోరు, అంత బాగుంటుందండి. పప్పు ఎప్పుడు కూడా తాలింపే ముఖ్యమండి. ఎలా ఉందంటారా పప్పు వండదు? బాగుందండి, నచ్చిందా మీకు? ఎప్పుడైనా మీకు ఈ ఆకుకూర అందుబాటులో ఉంటే కనుక తెచ్చుకొని ఇలా చేసుకోండి. చాలా బాగుందండి పప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఓ లైక్ ఇవ్వండి మరి. అలాగే కొత్త వాళ్ళు అనుకోండి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండోయ్. ఇంట్లో పిల్లలందరూ వెళ్ళిపోయారు కదండి, ఉండేది మేమిద్దరమే అండి. అందుకే కొంచెం అన్నం కొంచెం పప్పు వండుకున్నాం అనమాట.